4 రోజుల పర్యటనలో భాగంగా భారత ప్రధాని మోడీ జపాన్ చేరుకున్నారు. నేటి నుంచి సెప్టెంబర్ 1 వరకు జపాన్, చైనా దేశాల్లో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా భారత్ జపాన్ వార్షిక శిఖరాగ్ర సదస్సులో మోడీ పాల్గొంటారు. కాగా జపాన్లో ప్రధాని మోడీకి జపాన్ సాంప్రదాయంలో ఘన స్వాగతం లభించింది. అనంతరం ప్రవాస భారతీయులు ప్రత్యేకంగా భారత సంప్రదాయాలతో నృత్యాలు చేస్తూ స్వాగతం పలికారు. మోడీ 4 రోజుల పర్యటనలో వ్యూహాత్మక అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని తదుపరి దశకు తీసుకెళ్లడంపై దృష్టి పెట్టినట్లు పీఎంఓ ప్రకటనలో తెలిపింది. ఈ క్రమంలోనే మోడీ పలువురు ఉన్నత స్థాయి వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులను కలవనున్నట్లు తెలుస్తోంది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి, శ్రేయస్సు, స్థిరత్వం కోసం కృషి చేస్తున్న జపాన్లో ప్రధాని మోడీ పర్యటన ఇరు దేశాల మధ్య ఉన్న స్నేహాన్ని మరింత బలోపేతం చేయనుంది అని పీఎంఓ వెల్లడించింది. జపాన్ నుంచి ప్రధాని చైనాకు వెళ్లనున్నారు. షాంఘైలో కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సుకు హాజరు కానున్నారు. గాల్వాన్ ఘటన తర్వాత ప్రధాని మోడీ చైనాకు తొలిసారి వెళ్లనున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్పై టారిఫ్ల నేపథ్యంలో ప్రధాని మోడీ జపాన్, చైనా పర్యటన మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ జపాన్ చేరుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి ఆర్కే అందిస్తారు. ఆర్కే, చెప్పండి. భారత ప్రధాని నరేంద్ర మోడీ జపాన్, చైనా దేశాల పర్యటనకు బయలుదేరారు. ఆయన ఈ 2 దేశాల పర్యటన మొదలైంది గత రాత్రి. అయితే ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 1 వరకు పర్యటన సాగనుంది. తొలుత 2 రోజులు జపాన్ లో, ఆ తర్వాత 2 రోజులు చైనాలో మోడీ పర్యటిస్తారు. ఇందులో భాగంగా మోడీ కొన్ని కీలక అంశాలపై 2 దేశాలతో కూడా ఒప్పందాలు చేసుకోబోతున్నారు. గత 11 ఏళ్లుగా జపాన్, భారత్ మధ్య సత్సంబంధాలు స్థిరంగా, గణనీయంగా పురోగతి సాధించాయి. మరి ప్రస్తుత పర్యటనలో ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించడంపై దృష్టి సాధిస్తారు. అలాగే ఎస్సీఓ లో భారత నిర్మాణాత్మక సభ్య దేశం మరి ఉమ్మడి సవాళ్ళను పరిష్కరించేందుకు ప్రాంతీయ సహకారాన్ని పెంచుకునే క్రమంలో ఎన్సీఓ సభ్య దేశాలు పనిచేసేందుకు భారత్ కట్టుబడి ఉంది. ఈ సదస్సులో భాగంగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్, రష్యా అధినేత పుతిన్ తనతో భేటీ ఎందుకు ఎదురు చూస్తున్నారని పర్యటనకు బయలుదేరే ముందు మోడీ ఒక ప్రకటన కూడా రిలీజ్ చేశారు. అయితే జపాన్ ప్రధాని షిగేరు ఇషిబా ఆహ్వానం మేరకు మోడీ ఈ నెల 29, 30 తేదీల్లో 2 రోజుల పాటు జపాన్ లో పర్యటిస్తారు. అలాగే భారత్ జపాన్ వార్షిక శిఖరాగ్ర సదస్సులో కూడా మోడీ పాల్గొంటారు. ఈ క్రమంలోనే ఆయన పలువురు ఉన్నత స్థాయి వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు కలుస్తారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి, శ్రేయస్సు, స్థిరత్వం కోసం కృషి చేస్తున్న జపాన్ లో భారత ప్రధాని పర్యటన ఈ దేశాల మధ్య స్నేహాన్ని మరింత బలోపేతం చేస్తుందని విదేశాంగ కార్యదర్శి విక్రమూర్తి చెప్పారు. జపాన్ టూర్ తర్వాత ఆగస్టు 31, సెప్టెంబర్ 1, 2 రోజుల్లో మోడీ చైనాలో పర్యటించనున్నారు. ఇందులో టియాన్జిన్ లో జరిగే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సుకు హాజరవుతారు. ఈ సదస్సు సందర్భంగా ఏర్పాటు చేసే బ్యాంకెట్ ఇందులో కూడా ఆయన పాల్గొంటారు. సరిహద్దులో గాల్వాన్ ఘటన తర్వాత ప్రధాని తొలిసారి చైనా పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల భారత్ పై ప్రతీకార సుంకాలతో విరుచుకుపడ్డారు. ఆయన ఇప్పటికే భారత్ దిగుమతులపై 50% సుంకాలు విధిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో ప్రధాని మోడీ చైనా, జపాన్ పర్యటన మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు భారత్ పై ట్రంప్ విధిస్తున్న టారిఫ్లను ఇటీవలే డ్రాగన్ కంట్రీ చైనా తీవ్రంగా ఖండించింది. ఇది ప్రపంచం కూడా చాలా ఆశ్చర్యంగా తిలకించింది. మరి తొలిసారిగా 2015లో ప్రధాని హోదాలో మోడీ బీజింగ్కి వెళ్లారు. అలా ఇప్పటి వరకు 5 సార్లు భారత ప్రధాని ఆ దేశంలో పర్యటించారు. 2019లో ఆఖరిసారిగా చైనాలో పర్యటించారు. ఆ తర్వాత 2020లో లడాక్ సరిహద్దులో భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణతో ఈ దేశాల మధ్య దౌత్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో సత్సంబంధాలను పునరుద్ధరించేందుకు సైనిక, దౌత్య అధికారుల మధ్య అనేక దఫాలుగా చర్చలు జరిగినా ఎలాంటి పురోగతి కనిపించలేదు. కాకపోతే ఇప్పుడు ఈ పర్యటన అనేది చాలా కీలకం కాబోతుంది. ఎందుకంటే మోడీ పర్యటనపై ప్రపంచ దేశాలు కూడా చాలా ఆతృతతో ఎదురు చూస్తున్నాయి. ఎందుకంటే అమెరికా టారిఫ్లు విధిస్తుంది ప్రపంచంలో అన్ని దేశాల మీద. ఈ నేపథ్యంలో చైనా, భారత్, జపాన్, రష్యా ఇలా కలయిక ప్రపంచంలో ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. అగ్రదేశం కళ్ళు తెరిపించేందుకు ఈ సమావేశాలు చాలా దోహదపడతాయని చెప్పేసి కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. థాంక్యూ ఆర్కే. अच्छे दिन मेरे लिए आ गए हैं जापानी लोगों के लिए।
మోదీ